నా పేరు ముసిడిపల్లి రమణ, రాష్ట్ర నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయ బ్రాహ్మణ సేవా సంఘం రిజిస్టర్డ్ నెంబర్ 582 రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు ఈ జర్నలిస్ట్ భవనంలో ఏర్పాటు చేయడమైంది. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు వృత్తి చేస్తున్నటువంటి నాయ బ్రాహ్మణులు కార్పొరేట్ చెల్లిన వల్ల ఈరోజు వాళ్ళ వృత్తి తీవ్రంగా నష్టం ఏర్పడింది. ఈ కార్పొరేట్ సెల్లులు రావడంతో బడా పారిశ్రామికవేత్తలందరూ పెద్ద పెద్ద సెల్లులు నెలకొల్పి ఈ జీవన వృత్తి అయినటువంటి నాయ బ్రాహ్మణ చౌరి వృత్తికి ఈరోజు మనుగడ లేకుండా పోయింది. దాని గురించి ప్రభుత్వం కార్పొరేట్ సెల్లులు ఏర్పాటు చేయకుండా నిరోధించాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఒకవేళ అట్లా చేయలేని పరిస్థితుల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా 10 నుంచి 15 లక్షల రూపాయలు మేజర్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ బీసీ కార్పొరేషన్ సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి వృత్తి వాయిద్య కళాకారులకు 4వ తరగతి ఉద్యోగులుగా పరిగణించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే పీసీ రేట్ ఇస్తున్నారు, పీసీ రేట్ వల్ల వాళ్ళకి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. అలా కాకుండా కనీసం టెంపుల్లో ఊడిసే సేపరకు కూడా పర్మనెంట్ చేసే పరిస్థితుల్లో ఈరోజు వృత్తి చేస్తున్నటువంటి వృత్తిదారులకు కానీ వాయిద్య కళాకారులు కానీ ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. అందు గురించి ప్రభుత్వం వారిని వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ జీవో కూడా ఉంది. వృత్తిదారులకి బ్యాండ్ కానీ లేకపోతే ఇతర ఎంప్లాయీస్ని తీసుకోవాలని చెప్పేసి అన్నారు. జీవో ఉంది. ఆ జీవోని క్రమంగా అమలు చేయకుండా ఎవరు పడితే వాళ్ళు ఈ కళాకారులు తీసుకొని బ్యాండ్ల్లో చేస్తున్నారు. అలా కాకుండా వృత్తిదారులే కేవలం ఈ కులానికి సంబంధించిన వాళ్ళు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే గతంలో దేవాలయాలు పనిచేస్తున్నటువంటి ఈ కళాకారులు కూడా కొంతమందిని రెగ్యులేట్ చేశారు. చాలా మంది ఎన్ఎంఆర్లుగా పనిచేస్తున్నారు అనేక మేజర్ టెంపుల్స్లో. వాళ్ళందరినీ రెగ్యులేషన్ చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, ఈ నాయ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కుల బంధువులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం ఏమంటే, నా పేరు రాంబుల్లయ్య, కర్నూలు జిల్లా నంద్యాల రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు. ఈ 5 సంవత్సరాలలో ఫెడరేషన్ కార్పొరేషన్లో కానీ పేదలకు షాపులకు లోన్లు రావడం కానీ, కార్పొరేషన్లు పెట్టినారు కానీ చైర్మన్లు డైరెక్టర్లు అయినారు. వాళ్ళ ద్వారా ఎవరికి ఒక లోన్ కానీ కార్పొరేషన్లో డబ్బులు కానీ గవర్నమెంట్లో పోయిన గవర్నమెంట్ ఎట్లా చేసిందో ప్రజలకు, పేద పిల్లలకు, షాపులు చేసేటోళ్ళకి కానీ, గుండ్లు కొరిగే వాళ్ళకి కానీ, దేవస్థానాల్లో ఉద్యోగాలు కల్పించడం కానీ
ఇటువంటివి ఏం చేసిందో అంతకు రెట్టింపుగా ఇంకా ఇప్పుడు రాబోయే ఈ 5 సంవత్సరాలలో నాయబ్రాహ్మణులకు కులవృత్తి పిల్లలకు విద్య నేర్పించి మంచి విదేశాలకు పంపించడానికి కొంత అమౌంట్ అన్ని కులాలకు ఎలా చేస్తున్నారో అదే రకంగా వీళ్ళకి ఇవ్వాలని, ఇప్పుడు 3కి 4కి పిల్లలకు ఏదో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కదా, అది కంటిన్యూ చేసి అన్ని కులాలను గుర్తించి ప్రతి ఒక్కరికి త్వరగా డబ్బులు పడేటట్టు చేయాలని, ఇప్పుడు డబ్బులు పడలేదని చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ పిల్లలు, వాళ్ళకు కూడా చేయాలని, అన్ని సామాజిక వర్గాలలో బాధలు పడుతున్నారు, వాళ్ళకు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీడియా మిత్రులకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. అధికార ప్రతినిధిని నాయబ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ సమావేశానికి ఇవాళ మీ మీడియా ముందు వచ్చి తెలియజేస్తున్నామనగా, గత ప్రభుత్వం ఏ విధంగా అయితే హామీలు ఇచ్చిందో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా నడిపి ప్రతి ఒక్క నాయబ్రాహ్మణుడికి అంతకుముందు ఇచ్చిన 10,000 రూపాయలు ఇచ్చేట్టుగాను, తర్వాత 150 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చే విధంగాను ఇవ్వాలని మనం మనసారా కోరుకుంటున్నాము. అదేవిధంగా నూతనంగా ఈరోజు జరుగుతున్న ప్రతి ఒక్క కార్పొరేట్ సెలూన్లు ఎలాగైతే ఉన్నాయో మా నాయబ్రాహ్మణంలో ఉన్న నేర్చుకునే కుర్రవాళ్ళకు కూడా అలాంటి పార్లర్లు ఏర్పాటు చేయించి అదేవిధంగా ముందుకు నడిపించాలని మనసారా కోరుకుంటున్నాము. ప్రభుత్వానికి ఆశించేది కూడా మేము ఏంటంటే లోన్లు ఇమ్మని లోన్లతో జరిగేది కాదు, ఇప్పుడు వస్తున్న వ్యవస్థని నూతన వ్యవస్థగా పరిగణించి నూతన విధానాలు ఏ విధానాలు అయితే ఉన్నాయో కొత్త టెక్నికల్స్ అన్ని ఏ విధంగా పరిణామంలోకి వస్తాయో అవన్నీ నేర్పించాలని మనసారా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం నుండి కోరేది ఒకటే, మా సెలూన్స్ వర్క్ లో మేము ఉన్న వాళ్ళందరినీ మా వృత్తిని ఉన్నత వర్గాల వారు దోచుకుంటున్నారు, వాళ్ళని కొంతవరకు అరికడతారని చెప్పి మేము మనసారా కోరేది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు దొడ్ల రామాంజనేయులు, మాది కడప డిస్టిక్. నేను 1990 నుంచి మా నాయబ్రాహ్మణ సేవా సంఘంలో జిల్లా కార్యదర్శిగాను జిల్లా ఉపాధ్యక్షుడిగాను 2017 నుంచి 2021 వరకు రాష్ట్ర ఉపాధ్యక్షుని, తర్వాత మా భార్య గారు వచ్చేసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు కూడా అయింది. మేము నాయబ్రాహ్మణుల కులానికి చెందిన వారం కాబట్టి మా యొక్క నాయబ్రాహ్మణులకు ఎక్కడేం జరిగినా కానీ మేము ముందుండి ప్రతి దానికి కూడా పాల్గొని వాళ్ళకు ఏ ఆపద వచ్చినా కానీ మేము ముందుండి చేస్తూ ఇటు మా నాయబ్రాహ్మణుల సైక్యత అలాగే ప్రభుత్వం దృష్టికి కొన్ని వచ్చేటి రాయితీలు తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఎన్నో వందల కార్పొరేషన్ లోన్లు మంజూరు చేపించి మా జిల్లాలోనే కాక పక్క జిల్లాల్లో కూడా మంజూరు చేపించి మేము కష్టపడి చేపించినాము. గత ప్రభుత్వంలో మేము 2018లో క్రీస్తు చేతులు గుంటుపల్లి నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఒక జీవో పాస్ చేసి మన న్యాయబ్రాహ్మణుల కులం చెందిన వ్యక్తి ప్రతి దేవస్థానంలో మన వాడు పాలక మండలిలో సభ్యునిగా ఉండాలనే దాంతో ప్రతిపాదన చేసి అది పాస్ చేపించే గత ప్రభుత్వము సిద్ధోటమి అనాదయ్య అనే వ్యక్తి గడపతను పోయిన ప్రభుత్వానికి ఆ సలహా చెప్పి అతను కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో డైరెక్టర్ గా 10 రోజులు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మరి కూటమికి ప్రభుత్వానికి అదే విధంగా మనం పెట్టిన జీవోనే ఇతర పోయిన ప్రభుత్వం కూడా ప్రకటించింది కాబట్టి మన ప్రభుత్వంలో కూడా ప్రతి దేవస్థానంలో నాయబ్రాహ్మణునికి ఒక పాలక మండలి సభ్యుల్లో నియమించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అవసరమైతే కనుక చంద్రబాబు గారికి కుడికపై మేము ఏ విధంగా అయినా కానీ మా కులానికి న్యాయం చేయండి అని చెప్తాము. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి నుంచి కూడా మేము ఒకే చిత్తూరు జిల్లా వాళ్ళకే సౌరం చేసేది అనేది లేదు, అన్ని జిల్లాలలో వర్తించేటట్టుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అన్ని జిల్లాలకు కూడా 2 రూపాయలు కానీ 3 రూపాయలు కానీ గుండు కొరికేదానికి మా వాళ్ళకు కూడా సదుపాయం కల్పించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. అలాగే మాకు నాయబ్రాహ్మణ పిల్లలకు విదేశీ విద్య అభ్యసించుటకు విద్యార్థులకు నాయబ్రాహ్మణ కార్పొరేషన్ దగ్గర 15 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా సాయం చేయవలసిందిగా కోరుతున్నాము. దేవాలయాల్లో నియమిస్తున్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ లేదా నెంబర్ నియమించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో నాయబ్రాహ్మణ
విద్యార్థులకు సంగీత విద్య అభ్యసించుటకు నాదస్వరం బ్యాండ్ నేర్చుకుంటూ రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో మ్యూజికల్ స్కూల్ ఏర్పాటు చేయవలసిందిగా కోరడమైంది. గతంలో నాయకరామల సేవా సంఘం భూములు ఉండేవి, అవి నేడు అన్యాక్రాంతమైనవి. అవి తిరిగి మా నాయకరామంలో ఇప్పించవలసిందిగా ఇప్పుడు ఉండే ప్రభుత్వాన్ని కోరడమైంది. నాయకరామల కార్పొరేషన్ మ్యాక్స్ కోఆపరేటివ్ చట్టం ద్వారా కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకుల్లో అనుబంధం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక మీ అందరికీ కూడా నమస్కారం. సెలవు. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.